వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఐసీటీలో లాస్ట్ యూనిట్ నేర్చుకుందాం నాన్న. సో మీకు ఇంకేమైనా స్కిల్స్ కావాలంటే యాప్లో ఉన్న చెక్ చేయండి. యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్, ప్లే స్టోర్లో ఉంటుంది, చూడండి అన్న. సరే, ఇంటర్నెట్ నుంచి మనం ఏ విధంగా ఏదైనా నేర్చుకోవచ్చు అనేది ఫస్ట్ క్వశ్చన్ అన్న. ఫస్ట్ వీడియో ట్యూటోరియల్స్. ఇప్పుడు ఈ క్లాసెస్ చూస్తున్నారు, ఇది ఇంటర్నెట్ వల్ల కదా వస్తుంది మీకు యూట్యూబ్లో. సో అంటే వీడియో ట్యూటోరియల్స్ అంటే యూట్యూబ్ నుంచి అయినా అవ్వచ్చు, లేదా ఇంకే వేరే వేరే యాప్స్ నుంచి, ఏదైనా వెబ్సైట్స్ నుంచి, ఎలాగైనా సరే నువ్వు వీడియో ట్యూటోరియల్స్ ద్వారా ఏదైనా నేర్చుకోవచ్చు. ఇది ఫస్ట్. నెక్స్ట్ది వాస్ట్ ఓషన్ ఆఫ్ నాలెడ్జ్. అంటే ఇంటర్నెట్లో చాలా అమౌంట్ ఆఫ్ నాలెడ్జ్ ఉంది. దాన్ని మనం సెర్చ్ చేసి, ఈ గూగుల్ అయినా లేదా యాహూ అయినా, వీటి ద్వారా సెర్చ్ చేసి చాలా ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవచ్చు. అంటే ఇది నాలెడ్జ్కి సంబంధించిన ఒక సముద్రం లాంటిది అని చెప్తే వచ్చాడు. నెక్స్ట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ఇప్పుడు మీరు చూస్తుంది అయితే యూట్యూబ్లో చూస్తారు లేదా యాప్లో చూస్తారు ఈ వీడియోని. అంటే అవి సోషల్ మీడియా ప్లాట్ఫామ్సే కదా. సో అంటే ఒక కొత్తది ఏదైనా విషయం నేర్చుకోవడానికి ఇంటర్నెట్ చాలా ఉపయోగపడుతుంది. సోషల్ మీడియా వెబ్సైట్స్ ద్వారా నువ్వు చాలా నేర్చుకోవచ్చు. ఈ చాలా వరకు నువ్వు అప్డేట్ అవ్వచ్చు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అని చెప్తూ వచ్చా. నెక్స్ట్ మొబైల్ అప్లికేషన్. మనకు ఒక యాప్ ఉంది తెలుసు కదా, యాప్ నేమ్ డిఎంటీ లాజిక్స్. సో ఇలాంటి అప్లికేషన్స్ ద్వారా కూడా నువ్వు ఏదైనా ఒక విషయాన్ని చాలా ఇన్డెప్త్గా నేర్చుకోవచ్చు. నాన్న ఇక్కడ లీమ్ అని పడింది, చాలా దగ్గర అలా పడుతుంది చూసుకోండి. లర్న్, ఇది LEARN. ఓకేనా. సో మొబైల్ అప్లికేషన్ ద్వారా నువ్వు వేరు వేరు టాపిక్స్కి సంబంధించిన చాలా ఇన్ఫర్మేషన్ నువ్వు మొబైల్కి ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు నేర్చుకోవచ్చు. నెక్స్ట్ క్లౌడ్ సర్వీసెస్, గూగుల్ డ్రైవ్, ఇలాంటి దాని వలన నువ్వు డేటాని స్టోర్ చేసుకోవచ్చు, లేదా ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు, లేదా నీ యొక్క నాలెడ్జ్ని ఇంకొకరితో షేర్ చేసుకోవచ్చు అని చెప్తూ వచ్చాడు. దీనివల్ల సింపుల్గా నీకు ఏది కావాలంటే అది నేర్చుకోవచ్చు. మ్యాక్సిమం నాలెడ్జ్ నువ్వు ఇక్కడి నుంచి నేర్చుకోవచ్చు. నీ వికీపీడియా, క్వారా, ఆస్క్.com ఇలా చాలా ఉన్నాయి. దీని ద్వారా నువ్వు చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకోవచ్చు అని చెప్పాడు. సో ఈ క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో రావడానికి చాలా అవకాశం ఉంది, నేర్చుకోండి. నెక్స్ట్ కంప్యూటర్ సెక్యూరిటీ గురించి మాట్లాడదాం. కంప్యూటర్ సెక్యూరిటీ అంటే సైబర్ సెక్యూరిటీ లేదా ఐటీ సెక్యూరిటీ అంటారు నన్ను. అంటే మన దగ్గర ఉన్న హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ థెఫ్ట్ అవ్వకుండా, డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్షన్ చేసే ఒక సెక్యూరిటీని కంప్యూటర్ సెక్యూరిటీ అంటారు. సో డేటా అయినా, కోడ్ ఇంజెక్షన్ అయినా, లేదా మాల్ ప్రాక్టీస్ జరిగినా, లేదా ఇంటెన్షన్గా లేదా యాక్సిడెంటల్గా నువ్వు ఏదైనా లింక్స్ క్లిక్ చేసినా, ఇలాంటివి ఏవి జరగకుండా కంప్యూటర్ సెక్యూరిటీ నేను కాపాడుతుంది. ఫస్ట్ కాన్ఫిడెన్షియాలిటీ, అంటే నీ ఇన్ఫర్మేషన్ ఇంకోళ్ళకి పంపించదు, నువ్వు మాత్రమే నీ ఇన్ఫర్మేషన్ని ఆథరైజ్ చేయగలుగుతావు. నెక్స్ట్ ఇంటిగ్రిటీ, అంటే ఓన్లీ నువ్వు మాత్రమే నీ డేటాని మోడిఫై చేయగలవు. నెక్స్ట్ అవైలబిలిటీ, అంటే ఎవరైతే యూజర్స్ ఉన్నారో వాళ్ళకి డేటా అవైలబుల్ ఉన్నది మాత్రమే కనిపిస్తుంది. నెక్స్ట్ అథెంటికేషన్, ఓన్లీ నువ్వు కమ్యూనికేట్ చేయాలనుకుంటే నీ అథెంటికేషన్తో మాత్రమే నువ్వు ఇంకోళ్ళతో కమ్యూనికేట్ చేయొచ్చు. సో ఈ థెఫ్ట్స్ ఇవన్నీ జరగకుండా మనకి పాస్వర్డ్స్ అంటాడు, ఓటీపీస్ అంటాడు, కొంత ఇన్ఫర్మేషన్ అడుగుతాడు. ఇవన్నీ కూడా డేటా థెఫ్ట్ అవ్వకుండా, బ్యాంక్ అకౌంట్ నెంబర్స్ ఏంటి, వీటన్నిటి నుంచి మనకి ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఈ కంప్యూటర్ సెక్యూరిటీ మనల్ని కాపాడుతుంది అని చెప్తూ వచ్చాడు. ఇప్పుడున్న ప్రజెంట్ కాలంలో ఈ కంప్యూటర్ డేటా అనేది కొన్ని అనాథరైజ్డ్ ఇన్స్ట్రక్షన్స్ వల్ల మిస్యూజ్ అవుతుంది. అక్కడక్కడ కొన్ని దగ్గర కొన్ని సోర్స్ కోడ్స్ని వాడి కొన్ని పిక్చర్స్ కానీ, కొన్ని ఈమెయిల్స్ అకౌంట్స్ కానీ, కొన్ని ఇమేజెస్ కానీ, ఫేక్ ఇమేజెస్ కానీ, ఫేక్ అకౌంట్స్ కానీ, ఈ ఈ ఏదైతే మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నామో ఈ డేటా సెక్యూరిటీని యూజ్ చేసుకుని కొంతమంది మిస్లీడ్ చేస్తున్నారు అని చెప్తున్నాడు. కొన్ని మాల్సియస్ ఇంటెంట్స్ ఏం చేస్తున్నాయంటే కంప్యూటర్ సెక్యూరిటీని దెబ్బతీస్తున్నాయి. సో అంటే నీ కంప్యూటర్స్ అనేవి వేరే యొక్క వెబ్సైట్స్ కానీ, వేరే యొక్క నెట్వర్క్స్ కానీ వెళ్ళేటప్పుడు కొందరు హ్యాకర్స్ అనేవాళ్ళు దీన్ని క్రాష్ చేస్తున్నారు. నీ కంప్యూటర్ సిస్టమ్ని క్రాష్ చేసి నీ డేటా లాస్కి వాళ్ళు కారణం అవుతున్నారు. సర్వర్స్ని క్రాష్ చేసి కూడా కొన్నిసార్లు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు అని చెప్తున్నాడు. సో ఇవన్నీ కూడా నీ డేటా సేఫ్గా ఉంది, కాన్ఫిడెన్స్ ఉందని చెప్పడానికి ఒక ఉదాహరణ లేదా ఒక కారణం. కంప్యూటర్ సెక్యూరిటీ ఇప్పుడు పెరుగుతుంది అని చెప్తున్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే హ్యాకింగ్ అంటే ఏంటి, దీంట్లో టెక్నిక్స్ ఏంటి. హ్యాకింగ్ అంటే ఒక అనాథరైజ్డ్ ఇంట్రషన్, నీ నెట్వర్క్లోకి ఒక అనాథరైజ్డ్ పర్సన్ లోపలికి రావడాన్ని హ్యాకింగ్ అంటారు. దీంట్లో టెక్నిక్ ఫస్ట్ ఫిషింగ్ అన్న, ఇది ఎక్కువగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న టెక్నిక్. ఇది ఏం చేస్తారంటే ఈ రోజుల్లో ఎక్కువగా జరుగుతుంది. ఒక పర్సన్ దీన్ని ఎవరు చేస్తున్న వాడిని కనిపెట్టడం కూడా చాలా కష్టం. సో డైలీ బేసిస్గా హ్యాకర్స్ దీంట్లోని లాట్స్ ఆఫ్ యూజర్స్ దీంట్లో దొరికిపోతూ ఉంటారు. ఓకే. సో ఇందులో వెబ్సైట్ ఏదైతే ఉందో విత్ ఇన్ ద ఎయిమ్ ఆఫ్ స్టీలింగ్ మనీ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్, ఈ ఫిషింగ్ ఏం చేస్తుందంటే అయితే నీ డబ్బులు తీసుకుంటుందో నా ఇన్ఫర్మేషన్ లేపేస్తుంది, నీ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ కానీ ఇవన్నీ కూడా హ్యాకర్ తీసుకుంటాడు. దీన్ని ఫిషింగ్ అంటారు. రెండోది వైరసెస్, అంటే మనం అనుకోకుండా కొన్ని వెబ్సైట్స్ మనం యూజ్ చేయడం వల్ల మన కంప్యూటర్లోకి ఆటోమేటిక్గా కొంతమంది హ్యాకర్స్ అనే వాళ్ళు వచ్చేస్తారు. కొన్ని వెబ్సైట్స్ లింక్స్ క్లిక్ చేయడం వల్ల
కొన్ని వైరస్ ఎక్కుతాయి. ఆ వైరస్ వల్ల మన మొబైల్ అయితే హీట్ అయిపోవడం, ల్యాప్టాప్స్ అయితే పేలిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఇది కూడా ఒక టైప్ ఆఫ్ హ్యాకింగ్ అన్నమాట. నెక్స్ట్ యూఐ రీఅడ్రస్. ఈ టెక్నిక్ అనేది ఫిషింగ్కి దగ్గరగా ఉంటుంది మనం. హ్యాకర్ అనేవాడు ఒక ఫేక్ యూజర్ ఇంటర్ఫేస్ని తయారు చేస్తాడు. దాని మీద నువ్వు క్లిక్ చేసావంటే కథం అయిపోయినట్లే నీ సీన్. దాన్నే యూఐ రీఅడ్రస్ అంటారా. నెక్స్ట్ కుకీ థెఫ్ట్ అంటారు. అంటే మాల్షియస్ సాఫ్ట్వేర్ హ్యాకర్స్ అనే వాళ్ళు బ్రౌజర్స్లో కుకీస్ ఉంటాయి కదా, ఆర్ యూ యాక్సెప్టింగ్ కుకీస్ అని కింద వస్తుంది, యాక్సెప్ట్ ఆల్ కుకీస్. ఇలాంటి కుకీ థెఫ్ట్ కూడా ఉంటుంది. దాన్ని బట్టి కూడా నీ బ్రౌజింగ్ హిస్టరీని, నీ యూజర్ నేమ్స్ని, పాస్వర్డ్స్ని లేపేస్తుంటారు. నెక్స్ట్ డినైల్ ఆఫ్ సర్వీస్, డిఓఎస్. ఇది ఏం చేస్తుందంటే ఇది కూడా ఒక టైప్ ఆఫ్ అటాక్ అయినా సర్వర్ అన్అవైలబుల్గా ఉంది లేదా సర్వర్ క్రాష్ అవ్వడం ఇలాంటివన్నీ కూడా చేయడానికి ఈ సర్వీసెస్ని వాడతారు అని చెప్పాడు. నెక్స్ట్ డిఎన్ఎస్ స్పూఫింగ్. అంటే ఇది ఒక మాల్వేర్ నామ, డిఎన్ఎస్ కేక్ పాయిజనింగ్ అంటారు. ఇది ఏం చేస్తుందంటే నీ డేటా కేచ్ డేటాని కింద ఉంటుంది కదా, యాక్సెప్ట్ ఆల్ కుకీస్, లేదా నువ్వు యాప్ ఏదైనా ఓపెన్ చేస్తే అక్కడ క్యాచ్ డేటా అని ఉంటుంది, దానికి సంబంధించిన ఒక మాల్వేర్ ఈ డిఎన్ఎస్ స్పూఫింగ్ అని చెప్తూ వచ్చాడు. నెక్స్ట్ ఎస్క్యూఎల్ ఇంజెక్షన్, కీలాగర్ ఇంజెక్షన్ అవసరం లేదన్న, ఒక 5-6 చాలు, ఇంత అవసరం లేదు, ఒక 5-6 రాస్తే సరిపోతుంది. ఫైర్ వాల్స్లో ఉన్న రకరకాలు అడిగాడు, డిఫరెంట్ టైప్స్ అడిగాడు. ఫస్ట్ ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్స్, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్స్, సర్క్యూట్ లెవెల్ గేట్వేస్, అప్లికేషన్ లెవెల్ గేట్వేస్, నెక్స్ట్ జనరేషన్ గేట్వేస్. సో దీని గురించి ఒక్కొక్కటి గురించి మాట్లాడుకుంటే, ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్స్ అంటే ఇది ఒక ఓల్డ్ టైప్ ఫైర్ వాల్ ఆర్కిటెక్చర్ అన్న. పాత రోజుల్లో దీన్ని ఎక్కువగా వాడుతుండేవాళ్ళు. మన కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఏది ఎక్కడ ఉందో దానికి ఒక పోర్ట్ నెంబర్ ఉంటుంది, ప్యాకెట్ టైప్ ఉంటుంది. సో ఇది ఓపెన్ అవ్వకుండా నీ ఐపీ అడ్రస్ ఓపెన్ కాదు. ఇఫ్ ఇన్ఫర్మేషన్ ప్యాకెట్ అనేది ఇన్స్పెక్షన్ పాస్ చేయకపోతే అది మరి పనిచేయదు. సో దీంట్లో అసలైన మంచి విషయం ఏదైనా ఉందంటే దీని యొక్క రీసోర్స్ అనేది ఇంటెన్సివ్గా పనిచేస్తుంది. ఇది సిస్టమ్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది, దాని యొక్క వేరు క్యాపబిలిటీస్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది అని చెప్పాడు. నెక్స్ట్ సర్క్యూట్ లెవెల్ గేట్వేస్. అంటే ఇది ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో సింప్లెస్ట్ ఫైర్ వాల్ టైప్ నాన్న. ఏం చేస్తుందంటే క్విక్గా ఈజీగా అప్రూవ్ ఇచ్చేస్తుంది లోపలికి రావడానికి. సో దీనిని టీసీపీ, ట్రాన్స్మిషన్ కంట్రోల్ ప్రోటోకాల్, దీన్ని బట్టి యూజ్ చేస్తూ ఉంటారు. హ్యాండ్ షేక్ చెక్ ఈజ్ డిజైన్ టు మేక్ షూర్ దట్ ద సెషన్ ద ప్యాకెట్ ఈజ్ ఫార్మ్ లైక్. ఏం లేదన్న, ఈ ఏదైతే సర్క్యూట్ లెవెల్ గేట్వే ఉందో ఇది కొన్ని ఫైర్ వాల్స్ని టీసీపీ అనే ప్రోటోకాల్ని యూజ్ చేసుకుని నువ్వు లోపలికి ఎంటర్ అవ్వడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్స్. ఈ ఫైర్ వాల్స్ ప్యాకెట్ ఇన్స్పెక్షన్ టెక్నాలజీని యూజ్ చేసుకుని వెరిఫికేషన్ తయారు చేసుకుని నువ్వు లోపలికి వెళ్ళవనేది ఇస్తుంది. ఈ నెక్స్ట్ ప్రాక్సీ ఫైర్ వాల్స్, అప్లికేషన్ లెవెల్ గేట్వేస్ అనేవి ఏం చేస్తాయంటే ఇన్కమింగ్ ట్రాఫిక్ని ఫిల్టర్ చేసుకుని అప్లికేషన్ లెవెల్ గేట్వే ద్వారా ఈ ట్రాఫిక్ రిసోర్సెస్ని ఇది క్రియేట్ చేస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఇంత ట్రయల్స్ అవసరం లేదు, ఇక ప్రాక్సీ ఫైర్ వాల్స్ గురించి ఒక చిన్న మ్యాటర్ రాస్తే చాలు. ఓకేనా. సో మీకు టైం ఉంటే రిమైనింగ్ కూడా చదవండి, చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు, పెద్ద కష్టం ఏం కాదు ఇవి. సో ఎక్కువగా మీకు ఫైర్ వాల్స్ గురించి ఖచ్చితంగా అడుగుతున్నాను 5 మార్క్స్లో. ఓకేనా. సో మీకు ఏదైతే ఈ హ్యాకింగ్ గురించి ఉందో ఇది 10 మార్క్స్కి అడే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కంప్యూటర్ సెక్యూరిటీ గురించి 5 మార్క్స్కి అడుగుతాడు, నేర్చుకోండి. అదేవిధంగా ఈ ఇంటర్నెట్ గురించి ఉంది కదా, ఇది 10 మార్క్స్కి అడే అవకాశం ఉంటుంది. సో ఇవి 3 యూనిట్స్ ఐసీటీలో. ఈ 3 యూనిట్స్ నేర్చుకుంటే అలా పైన డెప్త్గా అవసరం లేదు నాకు, పైన జస్ట్ అలా విన్నట్టు నేర్చుకుని సొంతంగా రాసేవచ్చు ఇట్లని. ఓకేనా. సో మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నాకు వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి. మీకు ఏ సబ్జెక్ట్స్ కావాలని యాప్లో ఉన్నాయి చెక్ చేయండి. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, మీకు రిప్లై ఇస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.